అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏడాదిలోపు వికారాబాద్ జిల్లాకు కృష్ణా జలాలు తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం కొత్తగడి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, సురభిదేవి అభ్యర్థి ప్రకటనతోనే మన గెలుపు ఖాయమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల అభ్యర్థులే మనకు పోటీ అని, చిన్న చితక పార్టీలు మనకు పోటీ కావని పేర్కొన్నారు. వికారాబాద్లో బీజేపీ వాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడితే బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక చించోలి చౌరాసాలో చర్చ పట్టాలని సవాల్ విసిరారు. తెలంగాణ పథకాలు బాగున్నాయని కేంద్ర మంత్రులు అంటుంటే గల్లీ లీడర్లు బాగాలేవని పేర్కొంటున్నారని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా ఏర్పడడానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఉగాది తర్వాత సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ప్రతి 50 ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ని నియమించామని, మీరంతా ప్రతి ఓటర్ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, ఎంపీ రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాళయాదయ్య తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్న హానబుల్ డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, ఎమ్మెల్యే వికారాబాద్, అలాగే ఈ వేదికను అలంకరించిన ఇవాళ చీఫ్ గెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు హానబుల్ తన్నీరు హరీష్ గారు, అట్లాగే మా సోదరి ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్సీ క్యాండిడేట్ అభ్యర్థులు ఆనంద్ సునీతా మహేందర్ రెడ్డి గారు, ఆనంద్ రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారు, ఆనంద్ పట్నం మహేందర్ రెడ్డి గారు, శంకర్పూర్ రాజా గారు ఎమ్మెల్సీ, నాగేందర్ గౌడ్ గారు మీరు మాట్లాడారు, శ్రీనివాస్ గుప్తా గారు, అట్లాగే జంగీర్ పాషా గారు, సుధాకర్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ, అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారాలు. నాపై అభిమానంతో వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. నా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఏర్పాటు చేసిన అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీనికి కారణమైన మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలుపు మేరకు నేను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కోరుతున్న సందర్భంలో ఇక్కడ నన్ను ఈ ముందు ఇలా నేను ముఖ్యమంత్రి గారు ఈ నెల నుంచి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఇప్పుడు రావడానికి కారణం ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా అనేక పథకాలు ఇవి చాలా విస్తృతంగా ఉన్నాయి. 6 సంవత్సరాల నుంచి నాకు చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు సేవ చేసే, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకునే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి అంటారా, లేకపోతే ఇంకా కేసీఆర్ కిట్, ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగకరమైన, చాలా విస్తృతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలై నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. తక్షణమే నాకు ఇట్లాంటి మంచి అవకాశం కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఇది అయిపోలేదు, ఇది ప్రారంభం మాత్రమే. మరి నన్ను గెలిపించుకోవాలి. మన ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ మేరకు మరి మనం అందరం కూడా కష్టపడి, ఇది నేను ఒక్కదాన్ని వాణిదేవి ఒక వ్యక్తి కాదు, మరి సమిష్టిగా ఇది మొత్తం రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న క్యాండిడేట్ని నేను దయచేసి చాలా అందరికీ సంబంధించిన ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా అట్లాగే తీసుకోవాలి. ఇది నా పర్సనల్గా నేనే నిలబడుతున్నా అన్నంత ఇదిగా మీరు పనిచేయాలని ప్రతి క్యాండిడేట్ని, ప్రతి గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ని మీరు టచ్ చేయాలి, పర్సనల్గా మాట్లాడాలి. ఇది చాలా ట్రిక్కీ అయిన ఎలక్షన్, ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏదో రోడ్ షో నిర్వహించడమో, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో 1000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, అందుకే నేను గెలుస్తానని
అట్లాంటి కార్యక్రమం కాదు. అందరూ విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, పండితులు, స్కాలర్స్ వీళ్ళందరూ ఉంటారు కనుక వాళ్ళను కన్విన్స్ చేయడం. చదువుకున్న వాళ్ళకి ఎన్నో ముచ్చట్లు చెప్పి మనం వాగ్దానాలు చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇది విద్యార్థులకు, ఉద్యోగులకు సంబంధించిన విషయం. అందరు స్కాలర్స్ వీళ్ళందరూ సో కన్విన్స్ చేయడం వై వాణిదేవి ఈజ్ బెటర్ దాన్ అదర్ క్యాండిడేట్స్ అని ఒప్పించడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. ఊరికి ఒక అడ్వర్టైజ్మెంట్లో చూసి నాకు ఓటు వేయరు. అందుకనే ప్రతి కార్యకర్తను ఉద్దేశించి చెప్తున్నాను, నన్ను గెలిపించండి, మీ వెంట నేను ఉంటాను, మీ సమస్యలు నేను తీరుస్తాను, తప్పకుండా ఎప్పుడు మీ వెంట ఉంటాను. నాకు అప్రోచ్ ఉంది, కొంచెం అనుభవం కూడా ఉంది. కొంచెం అంటే నేను నాకు 35 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలు, మేబీ అది ప్రైవేట్ రంగం కావచ్చు, అనేక విద్యా సంస్థల్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను చాలాసార్లు రిప్రజెంట్ చేశాను. అప్పుడున్న గవర్నమెంట్ కూడా నేను రిప్రజెంట్ చేస్తున్నానంటే కరెక్ట్గా తప్పకుండా అన్నీ చూసి ఆవిడ రికమెండ్ చేస్తున్నాను. ఒక క్రెడిబిలిటీ నాకు ఉంది ఇతర గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా. కానీ అనేక కారణాల వల్ల నేను రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. కానీ నా క్రెడిబిలిటీ నాకుంది. మా నాయనగారు బాపు అంటాం తెలంగాణలో, బాపు మా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పెరిగిన వాళ్ళము. దాదాపు నాకు 9 ఏళ్ల వయసు నుంచి బాపుని నేను అనేక విధాలుగా, అనేక స్టేజెస్లో, ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా, అనేక విధాలుగా నేను ప్రధానమంత్రిగా సేవలు చేస్తున్న సందర్భంలో క్లోజ్గా వర్క్ చేయడం జరిగింది. రాజకీయాలన్నీ నాకు కొత్త కాదు. ఎందుకు నేను దూరంగా ఉన్నది తర్వాత మనం ఆలోచించుకుందాం, మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 సంవత్సరాల నుంచి ఉన్న ప్రత్యర్థులు, అంతకుముందు ఇప్పుడు సిక్కిం ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళు ఇప్పుడు బరిలో ఉన్నారు. నిజంగా ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టుగా ఏం చేసినారు విద్యారంగానికి కానీ, విద్యారంగ సమస్యలకు కానీ, పట్టభద్రుల సమస్యలు కానీ ఏమి తీర్చినారు. కానీ వాళ్ళు ఎవరూ చేయలేని పని నేను చేయగలను. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక నాకున్న వెసులుబాటు వేరే వాళ్ళకు ఉండదు. అంటే నేను అన్న ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అందరి సమస్యలు, అందరూ సమానమే, ప్రత్యర్థులైనా ఇంకెవరైనా అపోజిషన్ లీడర్స్ అయినా. కానీ వాళ్ళకు కూడా కొంత బాధ్యత ఉంటుంది. స్టేట్ని రిప్రజెంట్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఉంది కనుక వాళ్ళ ప్రభుత్వమే నడుస్తుంది కనుక మనకు అనేక స్కీములు కావచ్చు, అనేక విధాలుగా మనకు తోడ్పడి వీళ్ళు బ్రిడ్జ్ లాగా మనకు బ్రిడ్జ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం ప్రజాసేవ చేయాలి. నేను ఆ పార్టీలో ఉన్నావు కనుక నేను చేయను అన్నట్టు కాదు. మీరు ఉన్నప్పుడు మీ ప్రజాప్రతినిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో మనం బెనిఫిట్స్ పొందవచ్చు. కానీ ఎటువంటి స్కీమ్ కానీ, ఎటువంటి అభివృద్ధి కానీ వాళ్ళ మనకు జరగలేదు, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళకే కాకుండా నాకున్న అనుభవంతో నాకు తప్పకుండా నాకు ఓటు వేయాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. నాకున్న బెనిఫిట్స్ కూడా మనం నేను చెప్పుకోవాలి కదా. 35 సంవత్సరాల నుంచి రకరకాల స్కూల్స్ నడిపించడమే కాకుండా, ఒకసారి పెట్టడం కనుక నడవడం అనేది చాలా కష్టమైన పని. ప్రతి సంవత్సరం, ప్రతి నెల వాళ్ళ జీతాల గురించి కానీ, ప్రతి ఇంక్రిమెంట్స్ కానీ, అనేక విషయాలు, అపాయింట్మెంట్స్ కానీ, ఆ తర్వాత బాధ్యత ఏంటంటే స్టూడెంట్స్ జాయిన్ అయిన కాబట్టి ఉద్యోగం వచ్చేదాకా కూడా మేము తాపత్రయపడతాం. అందరూ విద్యార్థులు ఉద్యోగస్తులు అయితేనే అప్పుడు అది ఒక క్రెడిబిలిటీ ఆ కళాశాలకు కానీ, ఆ పాఠశాలకు కానీ. అంత బాధ్యత తీసుకొని మేము నడుపుతున్నాము. వాళ్ళ గురించి నాకు బాగా ఈ విద్యార్థుల గురించి చాలా నాకు అనుభవాలు ఉన్నాయి కనుక, విద్యార్థుల సమస్యలు నాకే తెలుసు కనుక తప్పకుండా నాకు ఓటేయండి. ముందుగా చెప్పినట్టుగా ఇది చాలా ట్రిపీ అయిన ఎలక్షన్స్ కనుక తప్పక ఇది 4th కాలం, అంటే బ్యాలెట్లో 4వ నెంబర్, సీరియల్ నెంబరు, ఆ కాలంలో నెంబర్ 1 అని మాత్రమే ఓటేయాలి. 1 అని అంతే. ONE 1 అని కానీ లేకుంటే దాని మీద నాకు టీవీ గారి పట్ల అభిమానం ఉండడం, లేకుంటే మా ముఖ్యమంత్రి గారి పట్ల అభిమానం ఉండడం, దాని అట్లా అందంగా తీర్చడానికి కానీ ప్రయత్నాలు ఏమి చేయదు. ఒక్కటే గీత, ఆ గీత నా గీత మారుస్తుంది. అందరినీ ప్రార్థిస్తున్నాను, నెంబర్ 1 అని మాత్రం వేయాలి. ఎక్కువ సమయం తీసుకోలేను. 2 మాటలు మా బాపు గారిని, అలాగే మా ముఖ్యమంత్రి గారి గురించి 2 విషయాలు చెప్పి సెలవు తీసుకుంటాను. ఒక దేశాన్ని ఒక అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ పరిస్థితులను చూసిన వాళ్ళందరూ ఉన్నారు.
ఆ పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించడమే కాకుండా ప్రపంచ పటంలో సూపర్ పవర్స్తో పాటు మన దేశాన్ని కనిపిస్తుంది అంటే దానికి టీవీ గారు వేసిన బాటమే అని గట్టిగా చెప్పగలరు. అట్లాగే మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఉద్యమాలను చూస్తూ ఒకప్పుడు అందులో పార్టిసిపేట్ చేస్తూ చాలా లో ప్రొఫైల్లో మేము చూస్తూనే ఉన్నాం. 69 నుంచి ప్రజా సమితి నుంచి ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎంత ఉధృతంగా ఉద్యమం జరిగింది, ఎన్ని రోజులు దాదాపు 6 నెలలు అయితే ఎప్పుడు కర్ఫ్యూ అని స్కూల్స్ అన్ని ఇప్పుడు కరోనా లాగా అప్పుడు స్కూల్స్ బంద్ అయిపోయినాయి. 6 సంవత్సరాలు విద్యా సంవత్సరం. మార్చిలో జరగాల్సిన ఎగ్జామ్స్ సెప్టెంబర్లో అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్స్. రిమెంబర్ ఇట్ వెరీ వెరీ. అలాంటి ఇంకా ఈ తెలంగాణ రాగి జర్మనీ తెలంగాణ రావాలని మేము ఎందుకు కోరుకున్నామో మళ్ళీ ఒకసారి చెప్తాను. మేము ప్రత్యక్షంగా కనిపించకపోవడానికి నేను పార్టిసిపేట్ చేయలేదు, అటువంటి భావం లేదని గొప్పలు గడపండి. ఇక్కడ అప్పుడు నేను చదువుకున్న రోజుల్లో కానీ ఉద్యోగం చేసుకున్న రోజుల్లో కానీ చాలా వివక్ష ఉండేది. మేము తెలుగులో ఇట్లా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని ఆ యాస ఏంటో అది తెలియనా కాదా అని వెకిల్ చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ విజయవాడ వాళ్ళు కానీ ఇక్కడ మన విశాఖపట్నం వాళ్ళు కానీ మీరు తెలుగే మాట్లాడుతున్నారా అని, మీకు తెలుగు భాష స్వచ్ఛంగా రాదని ఇట్లా మమ్మల్ని వెకిల్ చేసుకునేవాళ్ళు. ఒక సున్నితమైన ఏజ్ అది, ఒక మంచి ఫీల్ ఏజ్లో ఎట్లా ఉంటుంది, ఎవరైనా మీరు బాగా చేస్తున్నా అంటే సంతోషం అవుతుంది. ఏంటో మీ భాష కూడా రానప్పుడు ఏమిటి బాగా న్యూనత భావానికి లోనవుతాం మనం. చాలా ఏంటో మాకు తక్కువ, మనకు తెలియ రాకపోతే ఏమొస్తుంది మనకు అనే ఒక న్యూనత భావం వస్తుంది. అట్లాంటి భావాన్ని చాలాసార్లు మేము ఎదుర్కొన్నాము. అది అంతరించడానికి మా జీవితం అంతా కష్టపడ్డాము. అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కూడా అంతవరకు వెలుగు చూడని పోయిట్స్ అంటే రైటర్స్ ఇప్పుడు కొత్తగా పుట్టలే కదా, మొదటి నుంచి ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? అద్భుతమైన కథలు, తెలంగాణ కథలు, తెలంగాణ సంస్కృతి తెలిపే అనేక పండగలు ఇవన్నీ మనం చూస్తున్నాం, వెలుగు చూస్తున్నాం. కళాకారులు అనుకోండి, నా కళారంగాన్ని సంబంధించారు. అదే వీళ్ళు ఇంతసేపు ఎక్కడున్నారు? అన్నోటీస్డ్గా ఎక్కడో మారుమూలలో ఉన్నారు. అద్భుతమైన కళాకారులను సృష్టిస్తున్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైంది. అట్లాగే జలం, అసలు ఈ తెలంగాణ భూములన్నీ బంజరు భూములు, చెరుక భూములు, ఇవి ఏమన్నాయి? వర్షాలు వర్షానికి విత్తనాలు వేస్తారు, వర్షం పడితే వస్తుంది, లేకుంటే అక్కడనే వదిలేసిపోయేవాళ్ళు. అట్లాంటి బంజరు భూములను ఇప్పుడు 24 గంటలు వాటర్ వస్తుంది, మనకు కరెంట్ వస్తుంది, కరెంట్ బిల్స్ కూడా లేవు. రైతులు అయితే ఫ్రీ కరెంటు. అట్లాగే వర్షం ఎంత మంచి వాటర్ వస్తుంది, భూగర్భ జలాలన్నీ పంట పొలాల్లో మండించి ఎంత మంచి సస్యశ్యామలమైంది. దానికి కూడా ఒక చిన్న మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మహబూబ్ నగర్ జిల్లాలో కల్లకుర్తి దగ్గర చిన్న పల్లెటూరు మాది, రఘుబోతుపేట. నేను ఆ ఊరు జిల్లా వాస్తవ జిల్లాను. ఆ కల్లకుర్తి దగ్గర ఆ ఊళ్ళో ఒక 30 ఏళ్ళ నుంచి, ఎప్పుడు 30-35 ఏళ్ళంటే 90 నుంచి చెప్తున్నాను. 90s నుంచి ఆ ఊళ్ళో కాలు పెట్టలేదు. 87-86 దాకా కూడా మేము వ్యవసాయం చేసినాం. ఆ తర్వాత ఊళ్ళో కాలు పెట్టే లేకుండే అసలు ఒకటి అనేక విధాలైన అన్సర్టనిటీ. ఇక్కడ పోతే ఇంకేముంది, ల్యాండ్ పోయిందని అనుకున్నాను నేను. ఈ 4 సంవత్సరాల నుంచి గర్వంగా చెప్తున్నాను, అక్కడ వరి పండిస్తున్నాను, 8 ఎకరాల వరి. అందులో నేను అలా పండిన ఆ వరిని నేను ఆవట్లే బియ్యమే నేను వింటున్నాను. నేనే నిదర్శనం నిజంగా చెప్తాను. నాకు ఎంత సంతోషం అంటే, ఎంత మనం కాంక్రీట్ జంగల్లో ఉన్న ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక్కసారి వరి పొలంలో కూర్చున్నంత ప్రశాంతత ఎక్కడ దొరకదు. అది నేను అనుభవించడానికి నిజంగా కూడా ఈ 4 ఏళ్ల నుంచి నాకు దొరికిన ఒక వెసులుబాటు. ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయి. నేను ఈ తెలంగాణ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో నడుపుతున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ కావడానికి, పార్టీలో జాయిన్ కావడానికి మరొకసారి అందరికీ, కార్యకర్తలకి అందరికీ చెప్తున్నాను. నన్ను కొత్తగా చూస్తున్నారు కానీ నాకు అందరికీ యువకుల ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. నా విద్యార్థులనే కాకుండా ఇతరత్ర కూడా అనేక విధాలైన హెల్ప్ నాతో తీసుకుంటారు. మాట సాయం కావచ్చు, ఇంకా ఆర్థిక సామాజిక సహాయం కావచ్చు. నాకు తోచినంత వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను, ధైర్యం చెప్తుంటాను. నన్ను నమ్మండి. మీ ఫ్రెండ్స్కి, మీరే కాదు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పండి, నాకే ఓటేయని, ప్రథమంగా ఓటేయని చెప్పండి. అందరితో మీ మీద నమ్మకంతో నేను ఇక్కడ నిల్చున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ సో పేషెంట్.
పాల్గొన్న వికారాబాద్ నియోజకవర్గ నాయకులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. 3 జిల్లాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని కుమార్తె వాణి మేడం గారిని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభ్యర్థిగా పెట్టినారు. మనకు ఇన్ఛార్జిగా పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి కూడా 100 ఓట్లకు ఇన్ఛార్జ్ చేసుకోవడం జరిగింది. 50 ఓట్లకు కానీ 100 ఓట్లకు కానీ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ప్రతి ఓటర్ కూడా కలిసి మన అభ్యర్థిని గెలిపడానికి మీ మీద చాలా బాధ్యత ఉన్నది. వికారాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పట్టభద్రులు ఉన్నారు. రూరల్ అటువంటి ప్రాంతాల్లో తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ తక్కువ ఓటర్స్ ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో కాబట్టి మన రూరల్ ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజు వారితో కలిసి మన అభ్యర్థికి ఓటేసే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి. మరి పివి నరసింహారావు గారు మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తి మరి కుమార్తెకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారు కాబట్టి ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారో వారందరూ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్ద మేరతోటి గెలిపాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. నమస్కారం. సభా వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున వేదిక కింద ఉన్న ప్రతి ఒక్కరు కార్యకర్తకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. ఎమ్మెల్సీ ఎలక్షన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఏదైతే ఉందో దాని అవగాహన సదస్సు కోసం ఇక్కడ ఏర్పాటు చేసి సభకు వచ్చిన కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి. 14 కష్టపడి మనము ఈ ఎలక్షన్ గెలిచి ఈ ఎలక్షన్తో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచి మన పార్టీకి పూర్వ వైభవం తేవాలని చెప్పి ప్రతి ఒక్కరిని చిరంజు వచ్చి కోరుకుంటున్నాను. ఈ కండువలు ప్రతి కార్యకర్త మెడల కండువలు ఎట్లున్నాయో ఆ కండువలు జెండాలు ఎవరెవరు ఆడాలంటే వీరందరూ 14 రోజులు కష్టపడాలి. ఇక మన క్యాండిడేట్ గురించి మాట్లాడితే పెద్దలు సుధాకరంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలక్షన్ ప్రక్రియ ఎలా ఉంటుందో విశ్లేషించారు, డిస్కస్ చేశారు, డెలిబరేట్ చేశారు. చాలా క్లియర్గా 4వ సీరియల్ నెంబర్ మీద ఒకటే నెంబర్ రాయాలంటే అది ప్రతి పట్టభద్రులకు చెప్పండి. ఇప్పుడు పెద్దలు అంతా డిసైడ్ చేస్తారు. ప్రతి 100 పట్టభద్రుల ఓటర్లకు ఒకరు ఇన్ఛార్జ్ చేస్తారు. మిమ్మల్ని ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జ్ రాబోయే 14 రోజులలో మినిమం 3-4 సార్లు కలవాలి. 4 సార్లు కలిసి ఎవరిని కలిసినాం, ఎంతమంది కలిసినాం, కలిస్తే కలిసినామని చెప్పండి. ప్రతి 50 మందికి పెట్టిందంటే ఎమ్మెల్యే గారు కలిస్తే కలిసినామని చెప్పండి, కలవకపోతే కలవలేదని చెప్పండి. కలిసి ఫామ్ ఉంటే మాకు చెప్పండి. సపోజ్ 30-40 మంది ఉంటారో వాళ్ళు కొంచెం డిస్కషన్ చేసుకుంటూ మీరు రండి అంటే ఎవరైనా లేవు. కానీ ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న అందరూ. వికారాబాద్ జిల్లాలో మొత్తం ఉన్న 8,000 పైసలు ఓట్లు, అందులో 4,000 సభ్యులు పట్టభద్రులు నమోదు చేసింది మన కార్యకర్తలు. మనం నమోదు చేసిన ఓటర్లనే మనం కన్విన్స్ చేసుకోగలిగితే చాలా. ఈ అందరికీ తెలుసు 50% ఓట్లు గెలిస్తే మొదటి 5,000 ఓట్లు వస్తే అక్కడికే గెలిచినాడు. ఇక మనం మన అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి నడుపుతుంది కావచ్చు. ఎక్కడైనా మీరు ఎప్పుడైనా పోతే 3 రకాల ఓటర్లు ఉంటారు. ఒకరేమో మన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళంటున్నట్టు, ఒకరేమో న్యూట్రల్ ఉంటారు, కొందరేమో వేరే పార్టీలకు ఉంటారు. ఆ వేరే పార్టీల నెంబర్ పక్కన పెట్టేసి ఎవరైతే న్యూట్రల్ ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసే ట్రై చేద్దాం. మనోళ్ళు ఇంకా మన దేవుడు ఉంటారు.
ఎవరైతే న్యూట్రల్ ఉన్నారో వాళ్ళని తగ్గించే బాధ్యత మనది. వెరీ రీసెంట్ గా టీవీ నరసింహరావు గారు శత జయంతి ఉత్సవాలు చేసుకొని పురస్కరించుకొని కేసీఆర్ గారు టీవీ గారు మన టీవీ అని చెప్పి ఆ రోజు టీవీ గారు పై ఉన్న అభిమానము ప్రేమ చూపెట్టినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. అవసరాల కోసం చేసిందని చెప్పారు. ఆ రోజు మన కేసీఆర్ గారు అనుకోలే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ టికెట్ వాణియానికి కావాలని చెప్పి. నిన్న చేవేళ మీటింగ్ అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు టీవీ నరసింహరావు గారు. టీవీ నరసింహరావు గారికి మధ్యాహ్నం కూడా పోలేదు. వాళ్ళ కూతురు మనం టికెట్ ఇస్తే వాళ్ళు అంత దూరంగా మాట్లాడే సిగ్గుకేట్ తెలుసుకోండి. మనం ఇలా చేస్తుంటే మన భారతరత్న టీవీ నరసింహరావు గారు అడిగితే బీజేపీలో ఎన్నిసార్లు ఇవ్వకుండా ఇప్పుడు మన వాళ్ళే ఎగతాళి చేస్తున్నారు. మన అభ్యర్థి సుధాకర్ గారు చెప్పినట్టు ఇంత స్పాట్లెస్ ఆనంద్ గారు చెప్పినట్టు స్పాట్లెస్ అభ్యర్థి మన అభ్యర్థి. 35 సంవత్సరాలు విద్యా సంస్థలు నడుపుకుంటూ 1,00,000 మంది గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులై వారి ఇన్స్టిట్యూట్ బయటికి పోయారు. 1,00,000 మందికి డిగ్రీలు తెప్పించిన ఘనత మన అభ్యర్థి. మన అభ్యర్థి ఎలా ఉంటే వేరే అభ్యర్థులు ఎలా ఉన్నారు చూడండి. గొంతుగానే ప్రశ్నిస్తామంటారు. ప్రశ్నించాల్సింది ఏం మిగిలలే మన ప్రభుత్వంలో. మనం గత 6 సంవత్సరం కూడా చెప్పినట్టు నాగేంద్ర కూడా చెప్పినట్టు 6 సంవత్సరాలు ఏం ప్రశ్నించినాడు అడగక మళ్ళీ అవకాశం ఇవ్వమంటుంది. మనల్ని ప్రశ్నించే అవకాశం ఎందుకు లేదంటే మనం చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషం ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు ఏమాత్రం ప్రశ్నించినా పోయి భారతదేశంలో 6 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర మిషన్ భగీరథ ఎందుకు లేదు అడగమని చెప్పండి. మిషన్ కాకత ఎందుకు లేదు అడగమని చెప్పండి. కళ్యాణ లక్ష్మి ఎందుకు లేదు అడగమని చెప్పండి. షాదికుమారి ఎందుకు లేదు అలా చెప్పుడు పోతే 450 ఉన్నాయి. ప్రతి స్కీమ్ని కాపీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మనం మిషన్ భగీరథ 40,000 కోట్లు కేటాయించి మనం ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తే అర్థం చేయలేదు వాళ్ళు 10,000 కోట్లు కేటాయించి కాపీ చేశారు. మనకి బాధ లేదు, కాపీ చేసినా పర్లేదు. ప్రతి భారతీయ ఇంట్లో 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లీస్ట్ మంచి ఇచ్చా సంతోషం. కళ్యాణ లక్ష్మి మనం ఇస్తే వాళ్ళు ఇప్పుడు కాపీ చేశారు. రైతు మందులు 5 ఎకరాలకు 50,000 ఇస్తే కాపీ చేసి 6,000 ఇస్తారు. ఎంతో అంత కాపీ అయినా చేయమని చెప్పండి. వాళ్ళకి కాపీ అయినా చేసి అన్ని రాష్ట్రాల్లో మన చేసి సంక్షేమ పథకాలు ఇస్తే చాలని చెప్తుంది. అలా చేయగా అన్నెసెసరీగా మనల్ని కామెంట్ చేస్తారు. మనం ఇప్పుడు చేసిన పనులన్నీ చేసుకుంటే వాళ్ళు నిజంగా నియామకాల గురించి మాట్లాడతారు. యూత్ మేము అట్రాక్ట్ చేస్తున్నాం అంటారు. నిరుద్యోగం ఎక్కువ ఉందంటారు. ఇంతకు ఆనందంగా చెప్పినట్టు మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆయన చెప్పినట్టే నిజంగా ప్రైవేటీకరణ చేసిన ఉన్న ఉద్యోగాలు కూడా కొడతారు. మన టీఆర్ఎస్ పార్టీ మన ప్రభుత్వం చేపట్టినాక 6 సంవత్సరాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్తో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే 30 ఉద్యోగాలు ఇస్తామని. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు యూపీలో 19,000 ఇచ్చారు, కర్ణాటకలో 4,000 ఇచ్చారు, బీహార్లో 3,000 ఇచ్చారు, మధ్యప్రదేశ్లో 3 టైమ్స్ బీజేపీ పాలిత రాష్ట్రం అది. అయినా కానీ అక్కడ 4,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు మన గురించి కామెంట్ చేస్తారు. అసలు మన ప్రభుత్వం గురించి యావత్ దేశంలో మనకు అత్యంత తక్కువ అప్పున్న రాష్ట్రం మన రాష్ట్రం. అత్యంత హైయెస్ట్ జీడిపి రాష్ట్రం మనది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది మనది. ఇంత చక్కగా మన పని మనం చేసుకుంటూ పోతే అన్నెసెసరీ కామెంట్ చేస్తాం. ఏమి ఇస్తాం? మనకు రావాల్సిన నిధులు ఇస్తే 40% ఇవ్వక ఆ 42% కోతలు పెట్టుకుంటూ కావాల్సిన పైసలు ఎక్స్ట్రా అమౌంట్ ఒక్క పైసలు ఇవ్వలేదు. చాలా లెక్కలు చెప్పినాం. మనం ఎంత కాంట్రిబ్యూట్ చేసినాం కేంద్రానికి, మనకేంటి ఇచ్చిందని చెప్పి. ఏ ఒక్కదానికైనా ఓపెన్ డిస్కషన్ రమ్మంటే వచ్చిందా? ఎన్ని జాబ్స్ ఇచ్చినాం చెప్పి డిస్కషన్ రమ్మంటే వచ్చిందా? ఏది రావట్లేదు. వాళ్ళతో చాలైతే లేదు కాబట్టి మన డిస్కషన్ మనం చేసుకుంటూ పోదాం, మన అభివృద్ధి మనం చేసుకుంటూ పోదాం. కరోనా రాకపోతే ఇప్పటివరకు ఇంతకుముందు చెప్పినట్టు టాప్ 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంది. కోవిడ్ అంటూ రాకపోతే 100% మన టాప్ పర్ఫార్మెన్స్ స్టేట్ లాగా మిగిలిపోతుంది. అయినా కానీ వెరీ షార్ట్లీ మన జీడిపి చాలా బెస్ట్ ఉంది కాబట్టి కూడా బెటర్ అయిపోతుంది. మనకు కావాల్సింది కంకణ బదులమై మన 14 రోజులు కష్టపడి ఏదైతే దిశాన్ని ఎమ్మెల్యే గారు హరీశ్రావు గారు మన విద్యాశాఖ మంత్రులు అందరినీ దిశానిర్దేశం చేస్తారు. మీరు ఆ డైరెక్షన్లో పోయి మ్యాక్సిమం ఓట్స్ పోల్ అయ్యేటట్టు చూడండి. ఆ మ్యాక్సిమం ఓట్స్ మనకు పోల్ అయ్యేటట్టు చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై తెలంగాణ. జిల్లా హైదరాబాద్, మహబూబ్ నగర్ 3 జిల్లాల సన్నాహక సమావేశం
ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా ఈరోజు పివి నరసింహారావు గారు కూతురు వాణి గారిని నిలబెట్టుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాణి గారిని పేరు అనౌన్స్ చేయడం చాలా సంతోషకర విషయం. వాళ్ళకి కింది స్థాయి నుంచి సమస్యలన్నీ తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాణి గారు వాళ్ళు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఎడ్యుకేటెడ్. ముఖ్యంగా వాళ్ళకి కింది స్థాయి నుంచి సమస్యలన్నీ తెలుసు కాబట్టి ఆమె చెప్తున్న స్పీచ్ నిజంగా నాకు చాలా అర్థమైంది. కాబట్టి ఆమెకి కింది స్థాయి సమస్యలే తెలుసు కాబట్టి మన సమస్యలు సాల్వ్ కావాలంటే నిజంగా ఆమెకు ఓటేసి గెలిపిస్తే అత్యధికంగా మన వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే పివి నరసింహారావు గారు మనకి ప్రధానమంత్రి అంటే కింది స్థాయి సర్పంచ్ నుంచి చేసిన మనిషి. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా పివి నరసింహారావు రాజకీయ కుటుంబంలో ఉండి వాళ్ళకు సమస్యలన్నీ రాజకీయ కుటుంబంలో సమస్యలన్నీ తెలుసు కాబట్టి మనం వారి కుటుంబం నుంచి నిలబెట్టిన వాణి గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే నిజంగా మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నా. అందరూ ఎలాంటి సమస్యలున్నా పక్కన పెట్టి పార్టీ కోసం మీ గారి అభ్యర్థి వాణి గారి కోసం మనం కృషి చేసి ఓటేసి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ కోరుతున్నాను. వేదిక ముందరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలాసేపు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అందరం కూడా చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం అందరం కూడా బాధ్యతగా స్వీకరిస్తూ వాణిదేవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన వంతు శాయశక్తిగా ప్రయత్నం చేద్దామని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే సగం ఎన్నికలు మనకు సులువు చేశారు. ఎందుకంటే వాణిదేవి గారు పివి నరసింహారావు గారు కూతురని ఇప్పటికీ అందరినీ కూడా రీచ్ కాగలిగింది. అయితే ఈరోజు అన్ని ఎలక్షన్స్ లేదు, ఈ ఎలక్షన్ లేదు, అన్ని అంగమ ఆర్పాటంతో చేస్తూ ఉంటాం. ఈ ఎలక్షన్ అయితేనేమో ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి ఓటు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పటికే ఎన్నికల ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మీకు అప్పచెప్పిన పనిని బాధ్యతగా మీకు 50 ఓట్లు చెప్తే 50 ఓట్లు, 100 ఓట్లు చెప్తే 100 ఓట్లు, మన చుట్టాలు పక్కలు ఫ్రెండ్స్ ఉంటారు, అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవి గారికి ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అందరినీ కూడా కోరాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు హరీష్ రావు గారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ చేస్తున్నప్పుడు చాలామంది కూడా అన్నారు, అంటే ఎన్నికల గురించి మాట్లాడడం మర్చిపోయి హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఇప్పుడు. ఎందుకంటే ఒక రకమైన భయం కాబట్టి ఏదైనా కూడా డెఫినెట్గా కింది వరకు వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుందని ఆలోచనతోనే మాట్లాడుతూ ఉన్నారు. వాణిదేవి గారి గురించి మాత్రం అందరూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మంచి క్యాండిడేట్ అనేది ఇండైరెక్ట్గా మనకి చెప్తా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి క్యాండిడేట్ని మచ్చలేని కుటుంబం నుండి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మనం గెలిపించి పంపించి వారి గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది అని మాత్రం మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పెట్టి తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు రంజిత్ రెడ్డి గారు ఇప్పుడే చాలా విషయాలు చెప్తున్నారు, వాటి జోలికి వెళ్ళకుండా. ఎందుకంటే అన్ని మన అందరికీ తెలుసు, విద్యావంతులు రకరకాల ఆర్గ్యుమెంట్స్ పెడతా ఉంటారు, దాంట్లో ఒకటి ఉద్యోగాల గురించి చెప్తా ఉంటారు. కాబట్టి ఎక్కడ మనం తల కిందకి వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉద్యోగ కల్పనలో గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న చర్యలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం అనేది స్పష్టంగా ప్రతి కార్యకర్తకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పినాం. కార్యకర్తకి కాదు, ప్రతిపక్షాలకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పినా కూడా విధంగా వాళ్ళు చర్చకు రమ్మంటారు. మనం పదవులు ఇచ్చినామో ఉద్యోగాలు ఇచ్చినామని మనం చెప్తా ఉంటే అవసరం లేని చర్చకు రెండేళ్ళు రచ్చ కావాలని కోరుకుంటున్నారు తప్పిస్తే ఈ ఉద్యోగాలు రాలేవని మాత్రం ఒకరు కూడా ఖండించలేదని వాస్తవం. దీంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల కల్పనలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు 14 లక్షల మంది పైకి ఉద్యోగాలు వచ్చినాయి. నిన్నగాక మనం ఒక సర్వే చూస్తున్నాను, దేశంలో బాగా చదువుకున్న పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేసి సెటిల్ కావాలని కోరుకుంటున్నారంటే హైదరాబాద్ అనేది నెంబర్ 1గా చూపిస్తున్న సందర్భాన్ని చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పటిష్టమైన నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉద్యోగ కల్పన కానీ బాగుంది. కాబట్టి పక్క రాష్ట్రాల పిల్లలందరూ ఈ రాష్ట్ర సైడ్ ఎదురు చూస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కింది వాళ్ళు ఇంకొకటి చదువుకున్న వాళ్ళు వాటిస్తున్న దాంట్లో ఇంకొకటి కూడా మనం చెప్పగలిగారు. ఈరోజు డీజిల్ పెట్రోల్ గ్యాస్ పెరిగిందంటే
100% ఎంత వాళ్ళ మీద భారం పడుతుంది అనేది వాళ్ళకు వితండవాదం మనం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి తెలియజేస్తూ మీకు అందరికీ ఎన్నికల్లో ఎట్లా ప్రచారం చేయాలనే అనుభవం ఉంది. అయితే అన్ని ఎన్నికలకు ఈ ఎన్నికలకు కొంత తేడా ఉంటుంది. ఇంతకుముందు ఎంపీగా చెప్పినట్టు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా మనకు అనుకూలంగా ఉంటారు. మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి ఒకరికి 4 సార్లు చెప్తే ఇంతకుముందు నాగేందర్ గారు చెప్పినట్టు ఒక టీచర్ ఓటు వేయించుకోవడానికి హరీష్ రావు గారు 20 సార్లు ఫోన్ చేశారట. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అంటే పట్టుదల విక్రమార్కులాగా ఖచ్చితంగా ఒక ఓటు, ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాబట్టి మధ్యస్థంగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మోటివేట్ చేయడం. ఇక మొత్తం వినని వాళ్ళు ఏం చేయలేం, కానీ మధ్యలో కొంత మార్చుకోవడానికి న్యూట్రల్ ఓటింగ్ ఉంటుంది. ఆ న్యూట్రల్ ఉన్న వాళ్ళని ఎంపీ గారితో మాట్లాడించండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడించండి. అంత వినకపోతే మంత్రి గారి దృష్టి తీసుకోవచ్చు, మీకున్న నాయకత్వం దృష్టి తీసుకోవచ్చు అని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మనం అందరం కూడా ఈ ఎన్నికల్లో, ఎందుకంటే ఒక్క ఎన్నిక గెలిచి ఉలిక్కి పడతా ఉన్నారు. ఒక్క ఎన్నికతోనే స్థాయి మర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క ఎన్నికతో గెలుపుతోనే వాళ్ళు అది వాపును బలుపనుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఆ స్థాయి మర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం మనమే క్యాండిడేట్ అనుకుందాం. మన ముఖ్యమంత్రి గారిని, మన పార్టీ గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటూ మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన సందర్భం అని కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో మాత్రమే బతుకుతూ ఉంటారు. అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా బతుకుతారు తప్పిస్తే వాళ్ళు ఏం చేస్తుందో చెప్పే స్థాయి కానీ వాళ్ళకు ధైర్యం కానీ లేదు. మనకు అడుగుతున్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని, మరి వాళ్ళ మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు ఉంది అని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు తెలియజేస్తూ, దయచేసి ఈ రోజు నుండి ఎన్నికలు అయిపోయేంత వరకు ఒక మంచి క్యాండిడేట్ అను తప్పకుండా అనుభవం, కింది స్థాయి నుండి వచ్చిన కుటుంబం, ఎంత పెద్ద హోదాలో ఉన్నా గర్వం లేకుండా తను డౌన్ టు ఎర్త్గా చూసిన కుటుంబం అనేది కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వాణిదేవి గారిని గెలిపించడానికి అందరూ కూడా శాయశక్తుల చిత్తశుద్ధితో సీరియస్గా పనిచేద్దామని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున చాలాసేపు నుండి మీరు వెయిట్ చేస్తున్నారంటేనే ఖచ్చితంగా క్యాండిడేట్ గెలిచిన ఈరోజు గెలవడానికి ఈరోజు నిజం పడ్డదని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నందుకు మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఓటు పడేటట్టు చూడండి. ఇంకొకటి కూడా లేడీస్లలో 96 మంది పోటీ చేస్తుంటే లేడీస్లలో ఇంకొకరు ఎవరో ఉన్నారు, కానీ అన్ని అర్హతలు ఉన్న ఒకే ఒక క్యాండిడేట్ ఎవరంటే వాణిదేవి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి మెప్పించి పని చేయించగల శక్తి వాణిదేవి గారికి ఉంది. ప్రశ్నించాల్సిన అవసరం లేదు. పనిచేసే వ్యక్తి ఉంటే చాలా అనేది కిందికి బలంగా తీసుకెళ్దామని మరొకసారి తెలియజేసుకుంటూ మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ఎన్నికల్లో సీరియస్గా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. సభాధ్యక్షులు గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మెల్కు ఆనంద్ గారికి, సీనియర్ మంత్రివర్యులు, మా క్యాబినెట్లో అందరికంటే సీనియర్ మంత్రి ఎవరు అంటే మన అక్క విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, చాలా అనుభవం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలోనే చాలా సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, మన ఎంపీ గారు చాలా అద్భుతంగా పేరు తెచ్చుకున్నారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే పార్లమెంట్లో అనర్ఘలంగా రంగారెడ్డి జిల్లా సమస్యలను, మన తెలంగాణ సమస్యలను అద్భుతంగా పార్లమెంట్లో మాట్లాడుతూ మన చేవెళ్ళ పార్లమెంటుకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి మిత్రులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, అందరు డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, డాక్టర్ ఆనంద్, గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రులు యువకులు. 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు వీసాలు కూడా రాకుండా ఇప్పుడు రాజు అప్పుడప్పుడే చిన్న విద్యార్థి నాయకుడు ఉండే 2001లో పార్టీలో చేరినప్పుడు. ఇప్పుడు ఎలాగైతే సో అట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 ఏళ్ల పాటు ఒక విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై ఇవాళ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి యువ
నాయకుడు శంబీపూర్ రాజు గారు, మా సోదరిమణి జడ్పీ చైర్మన్గా బహుశా రాష్ట్రంలో రికార్డు అనుకుంటా 3వసారి జడ్పీ చైర్మన్, 3 సార్లు వరుసగా జడ్పీ చైర్మన్ అయి రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా చరిత్ర సృష్టించుండొచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ అనుకూలించే మా సోదరిమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, మా యాదన్న ఇప్పటిదాకా ఆర్డర్ చేసిండు, మళ్ళీ ఇటు వచ్చేసిండు. గౌరవ శాసనసభ్యులు యాదన్న గారు, మా మున్సిపల్ మా టిఎస్డబ్ల్యూ విద్యా కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు నాగేందర్ గౌడ్ గారు, ఉద్యమకారులు జహంగీర్ పాషా గారు, లైబ్రరీ అధ్యక్షులు కొండలరెడ్డి గారు, హఫీజ్ గారు, రామచంద్రారెడ్డి గారు, శుభప్రద పటేల్ విద్యార్థి ఉద్యమకారులు, రామచంద్రారెడ్డి గారు, విజయ్ కుమార్ వైస్ చైర్మన్ గారు, మా మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మంజుల రమేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, కౌన్సిలర్లు, పెద్దలు మా పాతూరు సుధాకర్ అన్న, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. మన వికారాబాద్లో 8,000 ఓట్లు ఉన్నాయి. మరి వికారాబాద్ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తా అని మా డాక్టర్ ఆనంద్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర మాటించారు. ఇద్దరా పక్క మరి ఏం చేయాలి సరిగ్గా చెప్పింది. ఇప్పుడే మనం డామ్ పెట్టి డీజే పెట్టి ధూమ్ధామ్ చేస్తే అడగదు. ఈ 50 ఓట్ల ఇన్ఛార్జీలు మీరు దయచేసి మన కుటుంబ సభ్యుల ఓటు, మన టీఆర్ఎస్ నాయకుడి ఓటు, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన భార్య కానీ, మన చెల్లె కానీ, మన అక్క కానీ, మన కుటుంబ సభ్యుల ఓట్లే 4,000 ఉంటాయి. మనకు ఉన్నంత బలగం ఎవరికైనా ఉందా? టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత బలగం వేరే ఏ పార్టీ కన్నా, వేరే ఏ అభ్యర్థి కన్నా ఉంటుందా? సో మన దగ్గరనే ఉన్నాయి ఓట్లు. మన ఓట్లు మనం ఖచ్చితంగా వేయించుకోవడం మన బాధ్యత. న్యూట్రల్ ఓట్స్ ఉంటాయి, వాళ్ళని కూడా మనం కన్విన్స్ చేసి మన మద్దతును కూడగట్టి పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలి. జనరల్గా ఏమైందంటే మనకు ఒక ఊరికి బూత్ ఉంటుండే, ఇప్పుడు మండలానికి ఒక బూత్ ఉన్నది అంతే. వాళ్ళు ఊళ్ళకి వచ్చి మండల కేంద్రంలో ఓటేయాలంటే కొద్ది నిర్లక్ష్యం ఉంటుంది. నేను ఒక్కరిని ఓటేయకపోతే ఏమవుతుంది అని అనుకుంటుంటారు. మనం మాత్రం దయచేసి ఒక్కొక్క ఓటర్ను గుర్తించి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళు పోలింగ్లో పాల్గొనేటట్టు చేయడం మనందరి బాధ్యత. వైఎస్ఆర్ ఎప్పుడైతే వాణీదేవి అభ్యర్థిత్వం ఖరారైందో టీఆర్ఎస్ గెలుపు పక్కా అయిపోయింది. అది ఎవరికి అవుతుంది, కానీ దాన్ని డబుల్ పక్కా చేయాలి. మేక్ ఇట్ షూర్. ఏం చేద్దాం కానీ ఎవరిద్దరు పోటీలా? బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థి. ఇక మిగతా చిన్న మనకు పోటీ కాదు. ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? గోగల్స్ ప్రచారం చేస్తున్నారు. సింపుల్ సీదా ఒకటే వచ్చిన పోయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతారు, బీజేపీ వాళ్ళు వచ్చి ఇంకోటి మాట్లాడుతారు. మన వికారాబాద్ పక్కనే కర్ణాటక ఉంది కదా, ఎంత దూరం ఉంటుంది? 40 కిలోమీటర్లు. ఏం లేదు, ఎవరైనా బీజేపీ వాళ్ళు ఎక్కడో మాట్లాడితే డాక్టర్ సాబ్ చెప్పి ఒక బస్సు మాట్లాడుకున్నాం. బీజేపీ వాళ్ళందరినీ బస్సు ఎక్కి అది ఏం తాలూకా వస్తుంది దగ్గర చించోలి చౌరస్తాలో నిలబెడతాం. తెలంగాణలో ఏమొస్తుంది, చించోలిలో ఏమొస్తుందో మాట్లాడాలి. చించోలిలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్, వికారాబాద్ ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ఇక ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను మొన్న బీదర్ పోయినా, మా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఏదో మీటింగ్ ఉంటే బీదర్కి వెళ్ళి నారాయణఖేడ్ పోయింది. పోగా తొవ్వలకు ఊళ్ళు ఆగిన చౌరస్తా దగ్గర చాలా మంది లేడీస్, రైతులు వాళ్ళు నిలబడి ఉంటే ఎందుకు ఆగిందని నేను కారు ఆపుకొని దిగి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాను. ఏంటి బైసా మీరు అందరూ ఉన్నారంటే, కరెంట్ వస్తుందేమో అని చూస్తున్నాం బైసా. కరెంట్ వస్తే ఈ నీళ్లు పట్టుకొని మా తండా 1 కిలోమీటర్ దూరంలో తండా ఉన్నది, నీళ్లు పట్టుకొని పోదామని బిందెలు పెట్టుకొని ఆడ రోడ్డు మీద బాయి కాడ మహిళలందరూ కూడా బిందెలు పట్టుకొని ఉన్నారు. సో కరెంటు రావాలే, వాళ్ళు బిందెలు నింపుకొని 1 కిలోమీటర్ దూరం భుజం మీద బిందెలు పెట్టుకొని నీళ్లు మోసుకొని పోయే పరిస్థితి వాళ్ళు. అడిగిన మరి ఎంతసేపు కరెంట్ వస్తుంది ఇక్కడ అంటే, అక్కడ రైతు నీ పేరు ఏంటంటే సంతోష్ అంటారు. సంతోష్ పై భూమి ఉన్నదా, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏం పంట పెట్టామని అడిగింది. 5 ఎకరాలు నాటేసిన సార్,
కరెంట్ సరిగ్గా వస్తలేదు, ఇచ్చేది 6 గంటలు, 6 గంటల 10 సార్లు కరెంట్ ట్రిప్ అవుతున్నది. జరంతా ఒక మళ్ళీ పారి రెండో బయట నీళ్ళు పోగానే మోటార్ బంద్, కరెంట్ రాదు. మళ్ళా కరెంట్ వస్తుంది, మళ్ళా మడి నిండి రెండో బయట పోగానే మళ్ళీ కరెంట్ పోతుంది. పాడిన పడే వాడుతుంది కానీ ఇంకా పడే నీళ్ళు అంటారు. ఇప్పటికే 2 ఎకరాలు ఎండిపోయింది. ఈత 3 ఎకరాలు కూడా ఉండదో పోతుందో అర్థమైతలేదు అని చెప్పి ఆ రైతు చెప్తా ఉన్నాడు. మహిళలు చూస్తే నీళ్ళ కోసం ఆ పరిస్థితి, రైతు కరెంటు పరిస్థితి ఏమో అని. ఆ సంతోషంగా రైతుని అడిగిన, బాబు రైతు బంధు ఎంత వస్తుంది నీకు అని. 6,000 వచ్చింది సార్ అన్న. మన తెలంగాణ ఎంత వస్తుంది? 5 ఎకరాలు ఉంటే 50,000 వస్తుంది. ఆడ వచ్చింది 6,000, మన దగ్గర వచ్చింది. రైతు బీమా ఉందా అని అడిగిన. బీమా మన దగ్గర ఏం లేదు సార్, చచ్చిపోతే కూడా ఏం రావు. ఆ ఒక మహిళ ఉంది అక్కడ, అమ్మ నీకు పెన్షన్ వస్తుందా, आपको कितना पेंशन मिलता है? हाँ आएगा भैया, हमारा महीना 500 रुपया पेंशन मिलता है। अपने पास कितना मिलता? 2016 हाँ बीजेपी गवर्नमेंट में 500 पेंशन। మరి ఈ బిడ్డ పెళ్లి కన్నా సాయం అవుతుందా? ఆడపిల్ల పెళ్లికే అడిగాను. మా దగ్గర అటువంటి స్కీమ్ ఏం లేదు సార్, ఆడపిల్ల పెళ్లికే ఇయ్యేది మా గవర్నమెంట్ అక్కడ. మన దగ్గర ఏం ఇస్తారు? మరి తేడా ఏమున్నది? ఆడ బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ ఆడ కళ్యాణ లక్ష్మి రాదు, ఇక్కడ కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఆడ రైతు బంధు లేదు, ఇక్కడ రైతు బంధు వస్తుంది. అక్కడ రైతు బీమా లేదు, ఇక్కడ రైతు బీమా వస్తుంది. అక్కడ రైతుకు 6 గంటల కరెంటు, ఇక్కడ 24 గంటల కరెంట్ వస్తుంది. అవునా కదా? మరి ఏ గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు? మరి వికారాబాద్ బీజేపీ ఎక్కువ తక్కువ ఏం చేయాలి? బస్ ఎక్కించి చించోరికి తీసుకుపోయి ఆడ చౌరస్తాలో మాట్లాడియాలి. ఆ రైతు సంతోష్ ఏమన్నా తెలుసా? मार्काड़ी सर आपके पास बहुत अच्छा है, हमारा गांव को भी तेलंगाना में शामिल करा लो ना साहब। अब बोलो कौन सा गवर्नमेंट अच्छा है? कर्नाटका में अच्छा गवर्नमेंट है तो गांव वाले वो किसान क्यों तेलंगाना में शामिल करने के लिए पूछता है? बोले तो अपना गवर्नमेंट अच्छा काम कर रहा है, अपने पास अच्छा प्रोग्राम चल रहा है, या डेवलपमेंट या वेलफेयर ఏదైనా అద్భుతంగా ఈరోజు దేశానికి ఆదర్శంగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది, మన వరంగల్ అనుకొని ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఉంటుంది, ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మొన్న ఎప్పుడో నా నియోజకవర్గం సిద్దిపేటలో పౌల్ట్రీ ఫామ్లు బాగుంటాయి. నా దగ్గర బగ్గి చెప్పాలనే గ్రామంలో మన సర్పంచ్ కూడా పౌల్ట్రీ రైతు, ఆయనకు బాగా 1,00,000 కోళ్ళ పౌల్ట్రీ ఉంటుంది. వీటిని ఏదో మాట్లాడుతుంటే అన్నాడు, అన్నా ఛత్తీస్గఢ్కి ఫుల్ మక్కలు వస్తున్నాయి, 1200 రూపాయలు తీసుకుంటున్నాడు. ఛత్తీస్గఢ్కి మక్కలు తెచ్చి సిద్దిపేటలో బగ్గి చెప్పాల్లో పౌల్ట్రీ ఫామ్ గేట్ దగ్గర 1200 అమ్ముకొని పోతుంది రైతు. మరి మన దగ్గర మక్కలు ఎంత రేటు కొన్నామా? 1,800 రూపాయలు పెట్టి మక్కలు కొనమా లేదా మనం? అంటే ఛత్తీస్గఢ్లో రైతులకు మద్దతు ధర లేదు కనుక అక్కడి నుంచి వచ్చి 1,200కి అమ్మితే మన లారీకి ఒక రైతుకి ఎంత వస్తుంది? 800-900 రూపాయలు కూడా రాదు. ఇది ఈ రోజున పరిస్థితి. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతలేవు. ఇది మనం చెప్పడం కాదు, దేశ కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా. బీజేపీ కేంద్ర ప్రభుత్వ మంత్రులేమో తెలంగాణ శాంతాలు ఉందంటారు, గల్లీ బీజేపీలేమో బాగాలేదంటారు. కేంద్ర ప్రభుత్వం ఏమది కదా, మిషన్ భగీరథ ఎక్సలెంట్ ప్రోగ్రామ్, ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిందని వాళ్ళు కూడా కాపీ కొట్టి ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? ఇదే కేంద్ర ప్రభుత్వం మన మిషన్ కాకతీయ చెరువులు బాగా చేసే కార్యక్రమం బాగుందని ఇవాళ దేశం అంతా అమలు చేస్తుందా లేదా? ఇదే కేంద్ర ప్రభుత్వం మన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఈరోజు కాపీ కొట్టి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకాన్ని తెచ్చిందా లేదా? ఇంకా ఒక్కటి కాదు, కరెంట్ విషయంలో, మంచినీళ్ళ విషయంలో, రాష్ట్ర సగటు అభివృద్ధి విషయంలో కూడా మనమే ఆదర్శం. దేశంలో ఈరోజు కరోనా వచ్చి అన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్రం 14% గ్రోత్ రేట్తో దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది మన తెలంగాణ. అదే కేంద్రంలో -8. కేంద్ర ప్రభుత్వం యొక్క జీడిపి ఈరోజు -8, కానీ తెలంగాణ జిఎస్డిపి +14%తో ముందున్నారు. మరి ఎవరు బాగున్నట్టు? వాళ్ళు కేవలం ఒక గోవల్స్ ప్రచారం, అబద్ధాలు చెప్పడం, గొంతు పెంచుకోవడం,
నోటికి వచ్చినట్టు మాట్లాడడం ద్వారా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మనం ఓటర్లందరికీ కూడా చెప్పాలి, వాళ్ళకి మన ఓటుతోనే గుణపాఠం చెప్పాలి. మరి ఏమొస్తుంది? ఇలా మీరు ఏదో మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, మరి పక్కన కర్ణాటకలో చేయొచ్చు కదా, బీజేపీ పక్కనే ఉంది కదా చించోలిలో. మరి చించోలిలో తెలంగాణ కంటే మంచిగా ఇచ్చి మేము తెలంగాణలో గెలిస్తే మేము కూడా అంతకంటే బాగా చేస్తామన్నారు. అంటే మీరు గెలిస్తే ఏమైతుంది? చించోలి లెక్క అవుతుంది, కర్ణాటక లెక్క అవుతుంది. మళ్ళీ 6 గంటల కరెంట్ వస్తుంది, 500 రూపాయలు పెన్షన్ అవుతుంది, కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుంది, కేసీఆర్ కిట్ రాదు, రైతు బంధు 50,000 పోయి 6,000 వస్తుంది. 5 ఎకరాలున్న సంతోషం, అవునా కదా? మరి అటువంటి పరిస్థితి కావాలి. అంటే వాళ్ళు కేవలం ఒక గోబల్స్తో అవాస్తవాలను ప్రచారం చేసి నిజంగా బీజేపీ పరిపాలన బాగుంటే ఈ పరిస్థితి ఉంటుందా? ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 1,34,000 ఉద్యోగాలు ఇచ్చిన మోడీ బల్ల బుద్ధి లెక్కలతో సహా చెప్పారు. ఈ దేశంలో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఏడాది 2 కోట్లు ఇస్తామన్నారు. 6 ఏళ్ళైంది, ఏవో మీ 12 కోట్ల ఉద్యోగాలు లెక్కలు చూపుకున్నారు. ఉద్యోగాలు ఇయ్యలే కదా, ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టింది. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందికి ఉద్యోగాల నుంచి తీసేసింది. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసింది. బిహెచ్ఎల్ మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. నిన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఎవరికి నష్టం? ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అయితే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రేపు రిజర్వేషన్ దొరుకుతుందా? ఉద్యోగాల్లో రిజర్వేషన్ దొరుకుతుందా? ప్రైవేట్ ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తాడా? అంటే బిహెచ్ఎల్లో, బీడీఎల్లో, రైల్వేస్లో, ఎల్ఐసిలో మా ఎస్సీ, ఎస్టీలకు స్థానం అక్కర్లేదా? మా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు అక్కర్లేదా? అంటే ఏం చెప్పదలుచుకుంది బీజేపీ ప్రభుత్వం? దళిత బలహీన గిరిజన వర్గాలకు ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు లేకుండా చేయదలుచుకున్నారా? ఇలా బీపీసీఎల్ 51% అమ్మకానికి పెట్టింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. అన్నింటినీ అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రకంగా పోతుంటే ఎందుకు మన బహుజనులు, మన దళిత గిరిజనులు, మన బలహీన వర్గాలు ఎందుకు బీజేపీకి ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఉద్యోగాలు ఇవ్వరు, ఉన్న ఉద్యోగాలు పొడగొట్టరు, భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే మా దళిత గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయా అని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని ఆలోచించాలి. మా బలహీన వర్గాల మేధావులు, ఇలా ఎస్సీ, ఎస్టీలో ఉండే ఉద్యోగ సంఘాలు దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించి బీజేపీకి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ విషయంలో మాట్లాడతాం భయ్? ఇప్పుడు ప్రశ్నించే గొంతు అనుకుంటు ఎవరిని ప్రశ్నించాలి? నీకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన నీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు. 100 రూపాయలు చేస్తే దేశమంతా క్రూడాయిల్ ధరలు తగ్గినాయి, ప్రపంచమంతా క్రూడాయిల్ ధరలు తగ్గి పెట్రోల్ ధర తగ్గుతుంది, డీజిల్ ధర తగ్గితే భారతదేశంలో మాత్రం ధర పెరుగుతుంది. అంటే మీరు స్ట్రెస్ల రూపంలో ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. పేద ప్రజలు నడ్డీగిరిస్తూ ఉన్నారు. 100 రూపాయలు తగ్గింది కదా పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే నిత్యావసర వస్తువుల మీద, కూరగాయల మీద ధరలు పెరిగి పేదల మీద భారం పడతా ఉంది. ఇక ప్రతి గ్రాడ్యుయేట్కు మోటార్ సైకిల్ అయితే ఉంటుంది కదా, రోజు పొద్దున్నేస్తే జేబులో చేయి పెడితే 100 రూపాయల పెట్రోల్ ధర గుర్తురాలా? మీరు మన గ్రాడ్యుయేట్ను, మన ఓటర్ను ఓటు అడిగేటప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు గుర్తు చేయండి, పెరిగిన డీజిల్ ధరలు గుర్తు చేయండి, 2 ఏళ్లలో 200 రూపాయల గ్యాస్ ధరలు పెంచిన విషయాన్ని వాళ్ళకు గుర్తు చేయండి. ఇలా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను గుర్తు చేయండి. ఈ దేశంలో ఇలా రైతులకు మద్దతు ధర లేకుండా పోతుంది. ఈ దేశంలో మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దేశంలో రైతులను రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఈ బీజేపీకి ఎందుకు ఓటేయాలో దయచేసి మీరంతా కూడా అడగాల్సినటువంటి అవసరం. వాస్తవాలే మాట్లాడుతున్నారు కదా. ఎన్ని రోజులైన రైతులు దేశం మీద కొడితే వాళ్ళకి ఏం పెడుతున్నారు? ముళ్ళ కంచెలు అడ్డం పెడుతున్నారు. రోడ్డు మీద పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు పెట్టి రైతుల్ని రాకుండా అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదా రైతులు గౌరవించే పద్ధతి? ఇదా రైతులు మేలు చేసే పద్ధతి? ఇందుకా మనం బీజేపీ ఓటేయాలి? దయచేసి ఆలోచించాలి. ఇలా మీరు అందరూ వికారాబాద్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్న గ్రామాల నుంచి వచ్చింది. 70 ఏళ్ళు అయితే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళ ఓ 50 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు తెలుగుదేశం ఉన్నది. 70 ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం గవర్నమెంట్ చూసినాం, 7 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాం. 70 ఏళ్లలో జరగని
మంచినీళ్ళు ఇంటింటికి వచ్చినాయా రాలేదా? 70 ఏళ్లలో రానటువంటి కరెంటు 24 గంటల కరెంటు మీ బావి కాడ, మీ బోరు కాడ, మీ పల్లెల్లో వచ్చిందా లేదా? 70 ఏళ్లలో మీ గ్రామాల్లో లేనటువంటి వైకుంఠ ధామాలు ఇలా ఊరికి వచ్చినాయా లేదా? మొత్తం మండలం మీద ఒక ట్రాక్టర్ ఉండకపోతుండే 70 ఏళ్లలో జరిగినటువంటిది ఇలా చిన్న చిన్న పల్లెలను కూడా గ్రామ పంచాయతీలు చేసి ప్రతి పల్లెకు ట్రాక్టర్కు ట్రాలీ వచ్చిందా లేదా? ఈరోజు ప్రతి పల్లెలో నర్సరీ వచ్చిందా లేదా? ప్రతి పల్లెలో డంప్ యార్డ్ వచ్చిందా లేదా? పల్లెకు హరిత వనాల నిర్మాణం జరుగుతుందా లేదా? 70 ఏళ్లలో రాని మార్పు ఇలా తెలంగాణలో తెచ్చి చూపలేదా? పక్కన పోయి చించోళ్ళలో చూడండి, ఏ ఒక్క ఊర్లోనన్నా ఆ ఊర్లోని చెత్తను పారిశుద్ధ్యాన్ని తీయడానికి ఒక్క ఊర్లో ట్రాక్టర్ ఉంటుందే కర్ణాటక. మన దగ్గర చెత్త నీళ్లు పోయడానికి ట్యాంకర్ ఉన్నది, చెత్త వేయడానికి ట్రాలీ ఉన్నది, మీ ఊర్లో పెట్టే చెత్తకు నర్సరీ ఉన్నది, చిన్న పల్లెకు వైకుంఠ ధామం ఉన్నది, పల్లెలో చెత్తను ఏరడానికి డంప్ యార్డు సెగ్రిగేషన్ సెంటర్ ఉన్నది. భారతదేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది, 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నది. పోదామా? ఏ రాష్ట్రానికి పోదాం? కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి పోదామా? బీజేపీ పాలిత రాష్ట్రానికి పోదామా? ఎక్కడన్నా మా తెలంగాణ పల్లెల్లో ఉన్న పథకాలు ఈ దేశంలో ఏ రాష్ట్రం నుండి చూపించి మాట్లాడండి మీరు చెప్పగలరా? ఏ రాష్ట్రం పోదాం? కళ్యాణ లక్ష్మి ఉందా? కేసీఆర్ కిట్ ఉందా? 24 గంటల ఉచిత కరెంట్ ఉన్నదా? ట్రాక్టర్లు ఉన్నాయా? డంప్ యార్డ్లు ఉన్నాయా? పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా? చెప్పగలుగుతారు ఎవరండి? ఇవాళ ఇంత బాగా చేసింది మనం. మీరు గొంతు వేస్తున్నారు, కంపేర్ చేయాలి కదా. మనది కొత్త రాష్ట్రం, 7 ఏళ్ల కింద పుట్టినాం. మరి ఆ పక్కన బెంగళూరు లాంటి నగరం ఉన్న కర్ణాటకలో లేని వసతులు ఇవాళ తెలంగాణ పల్లెల్లో జరుగుతున్నాయా లేదా? దానికి మీరే కదా సాక్ష్యం. ఇంకెవరో ఏం కావాలి? మన అక్క చెల్లెలు బోరింగ్లు కొట్టి చేతులు నొప్పి ఉంటలే, మోసి భుజాలు కాయలే. ఇవాళ ఎక్కడన్నా బోరింగ్లు కొట్టే పనో, బిందెలు పెట్టి నీళ్లు మోసే పనో ఉన్నదా? ఎండాకాలం వచ్చిందంటే మేము కూడా ఉన్నాం, ఎమ్మెల్యేగా సబ్జెక్ట్ కూడా చూసింది. ఎండాకాలం ఊళ్ళకి పోవాలంటే ఎమ్మెల్యేకి భయం ఉంటుండే. మొదలు బిందెలంటే పెట్టుకున్నాం. ఊళ్ళో పోవాలంటే మొదలు పోలీస్ జీప్ పోవాలి, లేదా బోరింగ్ బండి పోవాలి, ఎమ్మెల్యే పోవాలి, లేకపోతే ఖాళీ బిందెలతో మొత్తం స్వాగతం చెప్తున్నాం. ఇవాళ ఎక్కడ ఉన్నది? అసెంబ్లీ అంటే మేము చూస్తాం సబ్జెక్ట్గా. మేము అసెంబ్లీ ఎండాకాలం బడ్జెట్ సమావేశాలంటే అసెంబ్లీలో మొదటి రోజు ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే కన్నీళ్ళు పట్టుకొని వస్తాయి. ఆ గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి గాలి బిందెలు పట్టుకొని వస్తారు ఎమ్మెల్యే, ఎండిపోయిన గడ్డి పట్టుకొని వస్తారు, ఎండిపోయిన పంటలు పట్టుకొని వస్తారు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు తెలంగాణ అసెంబ్లీలో కరెంటు గురించి ఎవరు అడగలేదు. మంచినీళ్ళ గురించి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడరు. ఎందుకు మాట్లాడలేదు? సమస్య లేదు. శాశ్వత పరిష్కారం ఇచ్చినాం. ఆనాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయే పంట చేలు, త్రాగునీటి బాధలు ఇవి ఒకనాడు ఉండేటువంటి. ఇవాళ ఉన్నాయా తెలంగాణ? 70 ఏళ్లలో కానీ పనిని ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 7 ఏళ్లలో చూపిన ఘనత కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి బల్లాంటి చెప్పేటువంటి అవకాశం. దీన్ని ఎవరు కాదనగలరు అంటున్నాడు. ఏ రాష్ట్రంలో చేసిందో చెప్పండి, ఎక్కడ జరిగిందో చూపండి. నేను చెప్తున్నాను కదా, మీరే సాక్షి కలదానికి. ఇంతకు మించి ఏం కావాలి? వల్ల చాలా మంచి పనులు జరిగింది. దీన్ని మనం తీసుకుపోవాలి. గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి మనం చెప్పాలి. మనం నిర్లక్ష్యంగా ఉంటే ఇది పార్టీ తల్లి లాంటిది. దయచేసి నేను కార్యకర్తలను కోరుతా ఉన్నా, ఎవరైనా మనం నిర్లక్ష్యంగా ఉన్నా 50 ఓట్ల ఇన్ఛార్జ్ పని చేయకపోయినా తల్లికి ద్రోహం చేసినట్టే. మన పార్టీ మన కన్న తల్లి లాంటిది. పార్టీ మనకు నీడనిచ్చింది, పార్టీ జన్మనిచ్చింది. పార్టీ నీడలో సర్పంచ్లమైన, ఎంపీటీసీలమైన, ఎమ్మెల్యేలమైన, కౌన్సిలర్లమైన, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లుగా ఉన్నాం. మరి పార్టీ కార్యకర్తలుగా, పార్టీ ద్వారా ఎదిగిన నాయకులుగా ఈ పార్టీని కాపాడుకునేటువంటి బాధ్యత, పార్టీ ఇచ్చిన బాధ్యతను నిలబెట్టి మన జెండాను ఎగరేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దయచేసి మనమందరం కూడా సీరియస్గా తీసుకున్నాం కార్యకర్తలు. వాణీదేవి గారు మంచి అభ్యర్థి, విద్యావంతురాలు. వారు 1,00,000 మంది గ్రాడ్యుయేట్ని తయారు చేశారు. వారు ఒక లెక్చరర్.
వారు కొన్ని కాలేజీలు పెట్టి 1,00,000 మంది గ్రాడ్యుయేట్లను ఈ సమాజానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప విద్యావేత్త సురభి వాణిదేవి గారు. ప్రధానమంత్రి గారి కూతురైన ఒక సాదాసీదా వ్యక్తిగా లాంగెస్ట్ సర్వ్డ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వారి తండ్రి గారు. అసలు బహుశా ఈ దేశంలో అంతకాలం విభిన్నమైనటువంటి పదవులు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం ఉన్నతమైనటువంటి పదవులను చేసినటువంటి వ్యక్తి అయినా వారి కుమార్తె చాలా సాదాసీదాగా ఒక విద్యావేత్తగా, దేశానికి ఆయన ప్రధానమంత్రి ఉన్న ఆమె ఒక లెక్చరర్గా పనిచేసింది, ఒక ఇన్స్టిట్యూట్ నడిపింది, చాలా ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి ఒక మంచి విద్యావేత్త ఈరోజు మన అభ్యర్థిగా ఉంది. సో అలాంటి మంచి వారిని గెలిపించాలని చెప్పి మనం కోరాలి. కాంగ్రెస్ గురించి ఇందాకనే అన్నారు, గల్లీ మే యా ఢిల్లీ మే కుచ్ ఏమున్నది, ఏం లేదు, వాళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తామంటే ఉన్ననాడే మీరు ఏం చేయకూడదు. చేసింది మీరు ఏం చేసిందంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి వేగలు కాదా బాధలు నేర్పింది మేము చేసింది. వికారాబాద్ జిల్లా అవుతుంది నా కాంగ్రెస్ ఉంటే ఓ ఏ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి సాబ్ నుంచి మొదలుకుంటే ప్రతిసారి నేను గెలవంగానే జిల్లా. ఎవరు చేసిందమ్మా జిల్లా? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కేసీఆర్ గారు చేస్తే జిల్లా. వికారాబాద్ కు జిల్లా కోర్టు వచ్చింది, వికారాబాద్ ఎస్పీ ఆఫీస్ వచ్చింది, వికారాబాద్ దశ మాంటాం జిల్లా పరిషత్ ఆఫీస్ వచ్చింది. ఎన్నో రకాలుగా ఇలా వికారాబాద్ పేరు ఈ స్థాయిలో ఉన్నదంటే అది గులాబీ జెండాతో టీఆర్ఎస్ పార్టీ వల్లనే విషయాన్ని మర్చిపోవాలి. రేపు ఇంకా అభివృద్ధి కావాలి మన వికారాబాద్, ఇంకా బాగా జరగాలి మన వికారాబాద్. మరి ఇంకా బాగా జరగాలంటే దయచేసి మీరు అందరూ కూడా మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. ఏమైంది, ఏదైనా తప్పిపోయి 1 2 సీట్లు పోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నిన్నమన్నా అయిపోయింది మన పని మాట్లాడుతున్నారు. అది అయిపోతుందా మన పని? తెలంగాణ పార్టీ అంటేనే టీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. వీళ్ళు ఉంచితే రమణను ఈ జాతీయ పార్టీలు వాళ్ళకి ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది. ఢిల్లీలో ఏం కావాలంటే అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ యాక్షన్ చేస్తారు వాళ్ళు. మరి అటువంటి పార్టీలు కావాలా? మనకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ కాదు. ప్రజలు ఏం కోరుకుంటే గది చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏం కోరుకున్నారే ప్రజలు? మంచినీళ్ళ బాగా పోవాలని కోరుకున్నారు, ఇంకా పని అయింది. కరెంటు బాగా పోవాలనుకున్నారు, ఇంకా పని చేసినాం. రేపు ఏం కోరుకుంటున్నారు? మా కృష్ణా నది నీళ్లు మా వికారాబాద్కి రావాలన్నారు. ఏడాది లోపల తీసుకొచ్చుకుంటారు. ఒక ఏడాది లోపలికి ఆ నీళ్లు తెచ్చుకుంటే సాగునీటి బాధలు కూడా తీర్తాయి. అందువల్ల మనం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గల చాలా విషయాలు మనం ఇచ్చిన ప్రతి మాట చేసినాం. మొన్న గెలిస్తే 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తామంటే చేసినాం. ఇంకా 1 2 3 మిగిలినాయి. ఎందుకు మిగిలినాయి? మొన్న కరోనా వచ్చింది, రాలేదా? కరోనా వస్తే ఒక ఏడాది ఇబ్బంది అయింది మనకు. మొన్న బడ్జెట్లోనే ఏమనుకున్నామంటే స్వంత జాగాలో ఇల్లు కట్టడానికి అసెంబ్లీలో ఆమోదం తీసుకున్నాం. కానీ అంతలోకే కరోనా వచ్చి మనం చేయలేకపోయినాం. కానీ మళ్ళీ చేస్తాం తప్పకుండా. కరోనా వస్తే ఏమైందో మీకు తెలుసు. 1 ప్రభుత్వ ఆదాయం తగ్గింది, 2 ఖర్చు పెరిగింది. మీకు తెలియదా? 6 కిలోల బదులు 12 కిలోల బియ్యం కార్మికులు తీయలేదా? 1500 రూపాయలు ప్రతి కార్మికుడి మీద బ్యాంకులు వేయలేదా? కిలో పప్పు ఫ్రీగా ఇవ్వలేదా? మందులకు, టెస్టింగ్లకు, మాస్కుల పేరు మీద ప్రభుత్వానికి ఖర్చు పెరగలేదా? మొదలైతే బతికించుకోవాలా వద్దా జనాన్ని? అందువల్ల కొన్ని పనులు లేట్ అయింది. కానీ మన ముఖ్యమంత్రి గారు మాట తప్పే మనిషి కాదు. తప్పకుండా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత స్వంత జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. రుణమాఫీ కార్యక్రమం చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా అమలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను కార్యకర్తలకు తెలియజేస్తాను. సో ఈ విషయాన్ని మీరు చెప్పండి. మన వాళ్ళలాగా బీజేపీ వాళ్ళు ఏం చెప్తే మేము గెలిస్తే విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, బ్యాంకులో మనిషికి 15 లక్షలు ఇస్తామన్నారు. ఏమైనా పడ్డాయా? 1500 15 రూపాయలు పడ్డాయా? 15 పైసలు పడ్డాయా? ఏం పర్లేదు. మరి వాళ్ళేమో చెప్పిన మాట నిలబెట్టుకోవాలి, కానీ మనం నిలబెట్టుకుంటున్నాం, ముందుకు నడుస్తున్నాం. దయచేసి మీరు ఆలోచించాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటవా ఉన్ననాడు ఏం చేయలేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తారు? ఏమైనా అయింది కదా? ఏమి జరగదు. వాళ్ళ దానికే సక్కలేదు. నా ఢిల్లీలో నిన్న కూడా జమ్మూ కాశ్మీర్లో మీటింగ్ పెట్టింది.
కాంగ్రెస్లో అసెంబ్లీ మీటింగ్ అని జమ్మూలో మీటింగ్ పెట్టుకొని ఉన్నదే మొహం చక్కగా లేదు అంటే ఇంకా దాంట్లో మీటింగ్ పెట్టారు. ఇంకా వాళ్ళంటే ఇంకా ముందరికి పోయి ఏమో చేస్తామంటే అది అయ్యే పనేనా? అందువల్ల వృధా అయిపోయింది. మనం దయచేసి మనం మంచి టీం వర్క్ చేద్దాం, కష్టపడి పనిచేద్దాం. నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే పైసా మీరు ఏమని అనుకోరు. ఇప్పుడే చెప్పిన మీ ఎమ్మెల్యే గారు పిలిచి 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ పెట్టిండ్రు. దినం తప్పించి దినం టెలికాన్ఫరెన్స్ ఉంటుంది, ఇక వస్తూనే ఉంటుంది వికారాబాద్. మిమ్మల్ని ఏ 10కి ఫోన్ చేస్తానో పొద్దుగాల 6కి ఫోన్ చేస్తానో నాకు తెలియదు. ఫోన్ వచ్చిందే మీకు ఆ 51 పేర్లు గడగడ చెప్పాలి. నాకు నీ 51 పేరు చెప్పమంటే నాకు చెప్పేటట్టు ఉండాలి. మీరు ఎంతమంది కలిసి ఏమన్నారు? 51లో 3 రకాలు ఉంటారు భయ్. ఒకటి మన కుటుంబం ఓటు, పక్కా టీఆర్ఎస్ పడే ఓటు. రెండోది న్యూట్రల్ ఓటు. మూడోది మనకు అగెనెస్ట్ ఓటు. అసలు పక్కా పడేకి ఎన్ని, న్యూట్రల్ ఎన్ని, అగెనెస్ట్ ఎన్ని ఉన్నాయి, నువ్వు కలిసినవా, ఏం మాట్లాడినావు నాకు చెప్పాలి. చెప్తారా లేదా? అంటే మీరు పోతారంటే 10 మందిని వేస్తూ పోయినాం అనుకో, ఇంతకు రానియరు. గ్రాడ్యుయేట్ ఓటు అంటే ఒక్కరు ఇద్దరే పోవాలి. 51 ఒక ఇన్ఛార్జ్. లొల్లి గడబడ కార్లు గీళ్ళు వేసుకొని పోతారా? నేను మా ఎమ్మెల్యే సార్ చెప్పిన మంచి కార్యకర్తలు పెట్టు, మంచి నాయకుడు పెట్టు. బైసాబర్ మంచి నాయకుడు అంటే ఏంటి? ఫార్చునర్ కారు, ఇన్నోవా కారు ఉన్నదా? నాకు క్రమశిక్షణగా ఒక్కొక్క ఓటర్ను 14వ తారీఖు లోపల 3 సార్లు కలవాలి. చిన్నగా మోటార్ సైకిల్ వేసుకొని పోయి సైలెంట్గా వాళ్ళని కలిసి ప్రేమగా నవ్వుతూ మాట్లాడి ఎందుకు టీఆర్ఎస్ ఓట్ వేయాలి, ఎందుకు వానక్కని గెలిపియాలి అర్థమయ్యేటట్టు చెప్పి కన్విన్స్ చేసేటోళ్ళు కావాలి. సమయస్ఫూర్తితో మాట్లాడేటోళ్ళు కావాలి. ఓపికతో సమాధానం చెప్పేటోళ్ళు కావాలి. విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు కావాలి. అది మనం చెప్తే మనకు లాభం అవుతుంది. మనం 10 మందికి పోతే వాళ్ళు కరపత్రం తీసుకుంటారు, మంచిది బిడ్డ తలపెట్టుకుంటారు, మాట్లాడతారా? ఒక్కరో ఇద్దరు పోతే రాబిడ్డ అంటే మంచి నీళ్ళు ఇస్తారు, ఛాయ్ పోస్తారు, మాట్లాడతారు. సపోజ్ మీరు పోయింది ఆ ఓటు న్యూట్రల్ ఉన్నది, మీకు ఏదో అర్థమైంది. నాగేందర్ గౌడ్ చెప్తే ఇంటర్ అంటే ఫోన్ కలపాలి, నాగేందర్ గౌడ్తో మాట్లాడించేయాలి. లేదా కూర్చున్నాం శుభప్రద పటేల్ చెప్తే ఇంటర్ అంటే ఫోన్ కలపాలి, శుభప్రద పటేల్ మాట్లాడేయాలి. లేదా ఒక ఇంటర్ పోయినాం మా చైర్మన్ అమ్మ మాట్లాడితే ఇంటర్ అంటే జడ్పీ చైర్మన్ అమ్మకి ఫోన్ కలిపి అమ్మ సుంత అమ్మాయిగా వీళ్ళు మాట్లాడుతుంటారని మాట్లాడేయాలి. లేదా ఇంకొక ఓటర్ దగ్గర పోయినాం, వాళ్ళు యాడ్ చేస్తే మున్సిపల్ చైర్మన్ మా బంధువు అవుతుందని అనుకో, కూరగాయల గబ్బర్ మున్సిపల్ చైర్మన్తో మాట్లాడేయాలి. అది ఏ రకంగా దొరకబట్టాలి మనం వాళ్ళని కన్విన్స్ చేసి. ఇందాక నేను చేవేళ్ళ మీటింగ్లో మాట్లాడితే ఆయన పేరేంటే ముస్లిం మాజిద్ భాయ్ మాట్లాడి మైక్ తీసుకోండి. ఎంతమంది చెప్పిండు మాజిద్ భాయ్ అంటే, देखो साहब हमारा फैमिली में मेरा दोस्त और रिश्तेदार कुल मिलके थोड़े लोग हैदराबाद में हैं, थोड़े कुतुबुल्लापुर में हैं, थोड़ा उधर कुकटपल्ली में है, थोड़ा चेवेले में है, कुल मिलके मैं 80 वोट डलाता हूँ बोल के बोल दिया అంతేనా? నా ఊరు వేస్తా అంటలేడు. నా చుట్టాలు కుత్బుల్లాపూర్లో ఉన్నారు, కుకట్పల్లిలో ఉన్నారు, చేవేలలో ఉన్నారు. నా ఇంట్లో ఒక 12 ఓట్లు ఉన్నాయి, అన్ని కలిపి 80 ఓట్లు ఇస్తే నా జిమ్మేదారు అన్నాడు మాజిద్ భాయ్ చేసి. అట్లా మీరందరూ కూడా అక్కడ ఛాలెంజ్ తీసుకోవాలి. మీ బంధువులు, మీ దోస్తులు, మీ చిన్ననాటి స్నేహితులు, మీ క్లాస్మేట్లు, మీకు ఎక్కడ ఉండని వాళ్ళు పరికాడు ఉండని, తాండూరుకాడు ఉండని, చేవెళ్ళలో ఉండని, వికారాబాద్లో ఉండని, ఎక్కడున్నా సరే మన టీఆర్ఎస్కు మన వానెక్కకు ఓటు పడేటట్టుగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. మరి నాకు ఇన్ఛార్జ్ చేయలే కదా డాక్టర్ సాబ్, మరి 50 ఓట్లకి ఇన్ఛార్జ్ చేసి దగ్గర పనిలేదు అక్కడ. 50 ఓట్లలో ఇంటింటికి పోయి పనిచేస్తారు. మనం ఏం చేయాలి? మనము సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వాలి ప్రతిపక్షాలు. మనము సంఘాలుగా బ్లాక్ అవుట్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ స్కూల్లో 10 మంది ఉంటారు, ఒక ప్రైవేట్ స్కూల్లో 20 మంది టీచర్లు ఉంటారు, ఒక ఎల్ఐసి ఆఫీస్లో 50 మంది ఉంటారు, లేకపోతే మార్నింగ్ వాక్లో కొంతమంది కలుస్తారు, ఒక కాలనీలో కొంతమంది ఉంటారు. గ్రూప్ల వారిగా మీటింగ్ పెట్టండి. బల్క్ ఓట్స్ని గుర్తించి వాళ్ళ దగ్గరకు పోయి ఇతర సీనియర్ నాయకులు పనిచేయాలి. ఎమ్మెల్యే గారికి కూడా నేను ఏం రిక్వెస్ట్ చేసిన అంటే 50 ఓట్లకు ఒకరిని పెట్టమన్నా. 8,000 ఓట్లు అంటే 160 మంది ఇన్ఛార్జీలు. 160 మంది ఇన్ఛార్జీలకు మళ్ళీ 10 మందికి ఒకరిని పెట్టమన్నా. ఓ 10కి శోభరాజ్ పటేల్ ఉండాలి, వాళ్ళ ఎగ్జాంపుల్ అంటే. ఓ 10కి జడ్పీ వైస్ చైర్మన్ ఉండాలి, ఓ 10కి మున్సిపల్ చైర్మన్ గారు ఉండాలి, ఇంకో 10కి ఎమ్మెల్యే గారే ఉండాలి. ఎవరైనా కానీ వాళ్ళు మళ్ళీ 10 మంది కరెక్ట్గా అవుతుందా లేదా? వాళ్ళ రోజు ఒకరు ఎప్పుడు తిరగాలి. 8,300 ఓట్లు ఉన్నాయి. నాకు లెక్క పెట్టి
7,000 ఓట్లకు తక్కువ కాకుండా పోలింగ్ జరగాలి వికారాబాద్లో. 7,000 పోలింగ్ కావాల్సిందే. అంటే 80% పోలింగ్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేయవచ్చు. ఇంకో చిన్న సమస్య ఉంది పైసా. శివరాత్రి పండుగ వచ్చింది 11 తారీఖు, అవునా? గురువారం నాడు శివరాత్రి, శుక్రవారం రాత్రి అంతా జాగరణ చేస్తాం, శుక్రవారం పడుకుంటాం, శనివారం సెకండ్ సాటర్డే, ఆదివారం నాడు ఎలక్షన్. 4 రోజులు సెలవులు అవుతుంది. 4 రోజులు సెలవులు వచ్చినాయి, ఎక్కడ టూర్ పోయింది అనుకో, అయితే ఓటు పడుతుంది. 4 రోజులు సెలవులు వచ్చినాయి కదా అంటే హైదరాబాద్ పోవడం, తల్లిగారింటికి పోవడం, అత్తగారింటికి పోవడం, లేదు తిరుపతి పోయేస్తాం, లేదా శ్రీశైలం పోయేస్తామంటే మరి గడపడైపోతుంది. దయచేసి ఆ ఓటర్లను గుర్తించి ఇటు పోకుండా కూడా చూసుకోవాలి. పైసా పోయేస్తుంటే పోదు, కానీ 14 తారీఖు నాడు పొద్దుగాల 8 గంటలకు ఓటేసినాక ఓ పైసా అని. మరి అది కూడా చూసుకోవాలి. ఇప్పటి నుంచి వరుసగా సెలవులు వస్తుంది. సో అంత జాగ్రత్తగా, అంత మెటిక్యులస్గా మనం పనిచేసుకుంటే తప్పకుండా ఈ ఎన్నిక గెలుపుతో వీళ్ళందరినీ నోరు కూదబట్టి వీళ్ళందరికీ మనం తగిన గుణపాఠం చెప్పాలి. వాళ్ళు ఇలా వాపును చూసుకొని బల్బ్ అనుకుంటున్నారు. అది బాపా బల్బా, దాని సంగతి ఏందో ఈ ఎన్నికల ఫలితాలతో మనం వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి.